శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి యందు బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం కాబట్టి కొన్ని రకాలైనటువంటి విషయాలలో అనుకూలం, కొన్ని విషయాలలో అననుకూలమైనటువంటి పరిస్థితి అది. ఎందుకు అంటే గురుడికి 1వ స్థానం వేదస్థానం కాబట్టి ఈ వేదస్థానం ద్వారా ఈ ఆర్థికపరమైనటువంటి విషయాలలో కాస్త చికాకులు ఉండేటటువంటి అవకాశం, కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా చికాకులు ఉండేటటువంటి అవకాశం. కాబట్టి ఆరోగ్య విషయంలో అనుకూలమైనటువంటి పరిస్థితిగా మనం భావించవచ్చు. రవి సంచారం 18వ తేదీ తర్వాత నుండి కర్కాటకం నుండి సింహ సంక్రమణం జరుగుతుంది కాబట్టి రవికి వేదస్థానం స్వక్షేత్రమైనప్పటికీ కూడా అది వేదస్థానంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి కుటుంబపరమైనటువంటి చికాకులు, అంతేకాకుండా మనం దాచిపెట్టుకున్నటువంటి ధనానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రాశి వారికి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సామర్థ్యం వల్ల శుక్రుడు 3వ స్థానంలో శుభస్థానమే శుక్రుడికి, అయినప్పటికీ కూడా నీచస్థానం అయింది. కాబట్టి చేసేటటువంటి పనులలో అనవసరమైనటువంటి పనులు చేయకుండా, అంటే పేరు ప్రఖ్యాతుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇంకా వీరికి ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగ స్థానాధిపతి అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉన్నాడు. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితే, లాభదాయకమైనటువంటి పరిస్థితే. అంతేకాకుండా ఎవరైనా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలకి అనుకూలమైనటువంటి రోజులుగా మనం భావించవచ్చు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి, సఫలమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు అవసరం కర్కాటక రాశి వారు. ఇంకా ఏంటి అంటే అనవసరమైనటువంటి వివాదాలకి వెళ్ళకపోవడమే చాలా మంచిది. కాస్త ఓర్పుగా, జాగ్రత్తగా, అనవసరమైనటువంటి పనుల్లో తలదూర్చకుండా ఉన్నటువంటి పరిస్థితిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ఏదైనా కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు కానీ, వివాదాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ కాస్త చికాకులు ఉంటే గనక దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసుకోవడం, ఏదైనా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయం దగ్గరగా ఉంటే ప్రతి మంగళవారం కూడా దుర్గా అమ్మవారి దర్శనం చేసుకోవడం, ఇట్లాంటి పనుల ద్వారా ఈ రకమైనటువంటి అంటే వివాదాలకు సంబంధించి, కోర్టులకు సంబంధించి, కేసులకు సంబంధించినటువంటి విషయాలలో కాస్త ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఆర్థికపరమైనటువంటి విషయంలో, కుటుంబపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు అవసరం, ఆరోగ్యపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు అవసరం, అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాలు, కేసులు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం. కాస్త ఈ మాసమంతా కూడా ఓపికగా ఉండడం మంచిది. ఎందుకంటే అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ తద్వారా పేరు ప్రఖ్యాతుల విషయంలో అప్రతిష్టలు పాలయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈశ్వర దర్శనం, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనాలు మొదలైనటువంటి విషయాల్లో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఈ ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కూడా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారందరూ కూడా ఈశ్వర దర్శనాలు, దుర్గా అమ్మవారికి సంబంధించిన దర్శనాలు, ఆంజనేయ స్వామి దర్శనాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి ఉన్నత విద్యల విషయంలో అనుకూలమైనటువంటి పరిస్థితి, విదేశ సంబంధమైనటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. విదేశాలలో కూడా ఉన్నత విద్యలకు సంబంధించిన ఫలితాలు సఫలమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
అందరూ కూడా చక్కగా ధార్మిక మార్గంలో వెళుతూ ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నంగా మనం చెప్పినటువంటి ఈ దైవ దర్శనాలు చేసుకుంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి రవి వ్యయస్థానంలో, అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు కాబట్టి అందరూ కూడా 18వ తేదీ వరకు కూడా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారికి మిగతా అనుకూలమైనటువంటి గ్రహస్థితి చాలా బాగుంది. ఎట్లా అంటే ద్వితీయ స్థానాధిపతి అంటే ధనాధిపతి లాభస్థానంలో ఉండడం, ఆర్థిక విషయంలో మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు, లాభదాయకమైనటువంటి పనులు చేసేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం. అంతేకాకుండా వీరికి మంచి సామర్థ్యంతో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి అంటే ఏదైనా డిగ్రీ తరువాత చేసేటటువంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అనుకూలతలు ఉంటాయి. కాబట్టి ఉన్నత విద్యలకు ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే అష్టమ శని ప్రభావం వల్ల, అష్టమంలో శని సంచారం యొక్క పరిస్థితి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, వృత్తి విషయంలో కానీ కాస్త జాగ్రత్తలు అవసరం. కాబట్టి అన్ని రకాలైనటువంటి అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కాస్త కొన్ని పనులలో నిదానంగా ఉండేటటువంటి పరిస్థితి, కొన్ని విషయాలలో కొన్ని బ్రేక్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం. కాబట్టి దాని నుంచి మనం అధిగమించాలి అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా వీరికి ఆరోగ్య విషయంలో కానీ, ఏ పనులకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఎందుకు అంటే ఆ వివాదం కాస్త పెద్దదయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు లేకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది కాబట్టి దాని నిమిత్తమే ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇట్లాంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం సింహరాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం. ఇంకా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయాలు కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితే, లాభదాయకమైనటువంటి పరిస్థితులు వీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే మొదటగా హనుమాన్ చాలీసా, రెండవది ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం అత్యంత అవసరం వీరికి. మిగతా అన్ని గ్రహాల యొక్క అనుకూలతల వల్ల ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి మంచి అవకాశాలని చేజిక్కించుకొని ఇంకా వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం కూడా బాగా అనుకూలమైనటువంటి గ్రహస్థితిని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. వీరందరూ కూడా మంచి విశేషమైనటువంటి దైవ దర్శనాలు చేసుకుంటూ దైవికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటూ ఈ మాసమంతా కూడా చక్కటి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు పొందుతూ ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ చక్కగా అన్ని విశేషమైనటువంటి స్థితి పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.